భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారు దశావతార రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్సవాల రెండవ రోజైన ఆదివారం స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు ఘనంగా సమర్పించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా పగల్పత్తుత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపాల్లో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. పూర్వం ఇంద్రుడు తన సర్వసంపదలను పోగొట్టుకొనగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణ యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మథనాన్ని సాగించాడు పాలకడలలో. ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకొని మథనానికి సహకరించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను లభించి పొందినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇలా దేవేంద్రుడికి సర్వ సంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం కీర్తించబడుతుంది. ఇటువంటి కూర్మరూపధరుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సర్వ సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి కూర్మరూపలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.